రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరులో కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక చిత్తూరులోని గాంధీ రోడ్ లో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్స్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 గన్స్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఇక దుండగులు కర్ణాటక, ఉత్తరాదికి చెందిన సభ్యులుగా గుర్తించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరులో కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక చిత్తూరులోని గాంధీ రోడ్ లో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. 2 గన్స్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక దీంతో వారు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇక తుపాకులు, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. ఇక దుండగులు కర్ణాటక, ఉత్తరాదికి చెందిన సభ్యులుగా గుర్తించారు.